నువ్వన్నట్టు ఆ దేవుడు వెలిగే అయితే ఎందుకు పేదవాళ్ళు చీకట్లో కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు? అన్యాయాలు అక్రమాలు ఎందుకు ఇంకా ఊరేగుతున్నాయి? మనిషిని మనిషి ఎందుకు చంపుకుతుంటున్నాడు? సత్యహరిశ్చంద్రుడి కథ వింటూ కూడా పచ్చబద్దాలు ఎందుకు ఆడుతున్నారు? రామాయణాన్ని పారాయణం చేస్తూనే అమ్మా నాన్న, అన్న తమ్ముడు, భార్య పిల్లలు ఎందుకు వీధి కుక్కలా కాట్లాడుకుంటున్నారు? మీరు నమ్మే ఆ దేవుళ్ళకంత శక్తే ఉంటే ఈ దేశంలో అందరూ రాముళ్ళు, సీతలు, శివుళ్ళు, పార్వతులు ఉండేవాళ్ళు. ఎందుకు కాలేదు? ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని జనం మనసుకు హత్తుకునేలా చెప్పేవాళ్ళు లేడు. అందుకని దేవుడి పేరిట చేస్తున్న అన్యాయాల్ని ఖండించు. అది మాని దేవుడే లేడంటాం ధర్మం కాదురా. అంటే కళ్ళకి కనిపించని వాటిని నమ్మడం ధర్మమా? కనిపించని ఆ దేవుడికి గుడ్డి నమ్మకంతో పూజలు చేసే మూర్ఖుని కాను నేను. ఇంకోసారి కనిపించని ఆ దేవుడు ఉన్నాడు అని వితండవాదం చేస్తే అమ్మా నాన్న భార్య బిడ్డని కూడా చూడను. నా దారినే చూసుకుంటాను.